నమస్తే, వెల్కమ్ టు ఆకాశరామన్న. నేను రేఖ. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో జరుగుతున్న ఇంటర్నల్ వార్ కాకులు గద్దల యుద్ధంలా మారిందన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకు ఆ పార్టీలో గద్దలెవరు, కాకులెవరు? పార్టీలో కొత్తగా చేరిన వారిని గద్దల్లా పొడుచుకు తింటున్నదెవరు? అసలు పార్టీని నడిపించేది గ్రూపులా, సిద్ధాంతమా, వ్యక్తుల అహంకారమా? ఇంతకు కాషాయ వనంలోకి గద్దలు ఎలా వచ్చాయి, కాకులు ఎలా దూరాయి అన్నదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్గా మారిన పొలిటికల్ హీట్. తెలంగాణ బీజేపీలో ఆ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు సొంత వారే చెర్రెత్తిస్తున్నారట. అందుకే ఆయన పదే పదే అసహనాన్ని వెళ్లగక్కుతున్నారట. ఆ క్రమంలో ఈటెల రాజేందర్ వారికి వార్నింగ్లిస్తూ పార్టీని వీడే దిశగా సంకేతాలిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీలో కాకులు గద్దలున్నాయంటూ అవి రోజు కొత్త పాత నేతల పేరుతో చిచ్చుపెడుతూ కొత్త వారిని నిత్యం పొడుచుకు తింటున్నాయని, ఆ క్రూరత్వం చాలా ప్రమాదమని తాజాగా ఈటెల రాజేందర్ డేంజర్ బెల్స్ మోగించారు. కాకులు గద్దలంటూ మాజీ మంత్రి ఈటెల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ అంతర్గత పోరుకు అద్దం పడుతున్నాయన్న టాక్ మళ్లీ మొదలైంది. తెలంగాణ బీజేపీలో నేతల మధ్య మళ్లీ అంతర్గత వార్ కలకలం రేపుతోంది. ఎవరెన్ని ట్రీట్మెంట్లు చేసినా నేతల మధ్య జగడం చల్లారటం లేదన్న చర్చ జరుగుతోంది. ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలతో పార్టీలో సంఘనేతల అనవసర పెత్తనాన్ని రాజకీయంగా బహిర్గతం చేస్తున్నాయన్న టాక్ నడుస్తోంది. ఈటెల వ్యాఖ్యలు గ్రూపు రాజకీయాలపై వేసిన విమర్శల, లేక పార్టీలో గ్రూపు రాజకీయాలను పెంచి పోషిస్తున్న వారికి హెచ్చరికల అన్న సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయట. అసలు పదే పదే ఈటెల పార్టీపై, పార్టీ నేతలపై సంధిస్తోన్న విమర్శనాస్త్రాల వెనుక అస్సలు రాజకీయ సంకేతాలేంటి అన్న చర్చ ఆ పార్టీతో పాటు పొలిటికల్ సర్కిల్లో జోరుగా జరుగుతోంది. తెలంగాణ బీజేపీ ఎన్నో ఏళ్ల కల రాష్ట్రంలో అధికారంలోకి రావటం, ఆ కలను సాకారం చేసుకోవటంలో విఫలమవుతున్న అంతర్గత రాజకీయాలు, కుమ్ములాటలు మాత్రం అధికార పార్టీల స్థాయిలోనే నడుస్తున్నాయి. పార్టీలో కొత్త పాత నేతల కుమ్ములాటల పంచాయతీలను ప్రోత్సహిస్తోన్న నేతలను కాకులు గద్దలతో పోల్చుతూ బహిరంగంగా ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. తనకు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటూనే సొంత పార్టీ నేతలనే కాకులు గద్దలు పొడుచుకు తినే రాబందులు అన్నంత రేంజ్ లో ఈటెల విమర్శలు గుప్పించారు. ఆ సోకాల్ పక్షులు ఎవరవుతున్నారో తెలీదు కానీ కమలం పార్టీ రాష్ట్రంలో సాధించిన దానికంటే కుమ్ములాటలతో అపవాదులు ఎక్కువగా మూటగట్టుకుందన్న టాక్ నడుస్తోంది. రాష్ట్రంలో బీజేపీకి ఉన్న బలం తక్కువే. బీసీ ముఖ్యమంత్రి అన్నా, డబుల్ ఇంజన్ సర్కారన్నా, అయోధ్య శ్రీరాముడన్నా, ముస్లిం మైనార్టీ వర్గాలను విభేదించి హిందుత్వాన్ని జాగృతం చేసిన తెలంగాణ రాష్ట్రంలో పట్టుమని 10 సీట్లు గెలవలేని పరిస్థితుల్లో కాషాయ పార్టీ ఉంది. అయినా గ్రూపులకు మాత్రం కొదవలేదు. గ్రూపులు బువ్వపెట్టు. గ్రూపు రాజకీయాలు ఎవరికి లాభం చెయ్యవని, అధికారంలోకి తీసుకురావని, అవి ఎండ్ ఆఫ్ ది డే ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉన్న నేతల తీరు మాత్రం మారటం లేదు. రాష్ట్రంలో పార్టీ ఎదిగే అవకాశమున్న సమయంలో వ్యక్తిగత ఎజెండాలు, పాత కొత్త లెక్కలు, అహంకార రాజకీయాలు బీజేపీకి శత్రువుల కంటే ప్రమాదకరమంటున్నారు విశ్లేషకులు. ఇంతకీ ఆ కాకులెవరు, ఆ గద్దలెవరు, పొడుచుకు తింటున్నదెవరు? మొన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మేకప్ మ్యాన్ అన్నారు. హైదరాబాద్ దాటని వ్యక్తులు అధ్యక్షుడిగా పనికిరారన్నారు. పాత ఇనుప సామాన్లతో నేతలను పోల్చారు. టేబుల్ తుడిచే వ్యక్తులకే పదవులన్నారు. మంచి ప్యాకేజ్లొస్తే అమ్ముడు పోయే దొంగలన్నారు. దొంగలంతా కలిసి కుమ్మక్కు రాజకీయాలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు, సస్పెండ్ చేస్తే చేసుకోండి, మీ జాతకాలన్నీ బయటపెట్టి వెళతానని పుష్ప లెవెల్లో వార్నింగులు సైతమిచ్చారు. తాజాగా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకొస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. అంతేకాదు, రాజీనామా చేసి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవటానికి కారణం ఎవరో రాజాసింగ్ చెప్పేశారు. మీడియా సాక్షిగా రాష్ట్ర బీజేపీ డ్యామేజ్ అవటానికి కారణం పాత సీనియర్ నేతలే కారణమని తేల్చిపడేశారు. ఇక తాజాగా ఈటెల రాజేందర్ కాకులు గద్దలు అంటూ కొత్త వారిని పొడుచుకు తింటున్నారంటూ నేతలపై తీవ్ర విమర్శలు చేయటంతో ఆ పార్టీ హిందుత్వ అంధకారానికి నిదర్శనంగా నిలుస్తుందన్న చర్చ నడుస్తోంది. అంతేకాదు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి హలో రామచంద్రరావు అంటూ ఒకరు వార్నింగ్లిస్తే మరొకరు రబ్బర్ స్టాంప్ అంటూ హేళన చేశారు. ఇంకొకరు కాకులు గద్దలు అంటూ నేతలను ఏకిపారేస్తే రాష్ట్రంలో పార్టీ ఏ విధంగా బలపడుతుంది, ఏ విధంగా అనుకున్న లక్ష్యాలను
చేరుకుంటుంది అన్న టాక్ ఓ వైపు నడుస్తోంది. మరోవైపు వీటన్నింటికీ బండి సంజయ్ లాంటి పాత నేతలే ప్రధాన కారణమవుతున్నారన్న టాక్ సైతం ఆ పార్టీలో వినిపిస్తోంది. బండి సంజయ్ లాంటి వారే రాష్ట్ర బీజేపీలో కాకుల్లా గద్దల్లా తయారయ్యారని, కొత్తగా వచ్చిన వారిని అక్కున చేర్చుకునే గుణం ఆ గద్దలకు లేదని, నిత్యం పొడుచుకు తినటమే లక్ష్యంగా పెట్టుకున్నారంటూ ఈటెల చురకలంటించారంటున్నారు. కొంతకాలంగా తెలంగాణ బీజేపీలో పాత నేతలు, కొత్తగా చేరిన నేతల మధ్య మంటలు రాజేస్తోందన్న ప్రచారముంది. గత కొంతకాలంగా ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రాజాసింగ్లతో పాటు మరికొంతమంది కొత్త నేతల వ్యాఖ్యలు ఆ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతోనే బీజేపీకి గెలిచిన చరిత్ర ఉందని ఈటెల గుర్తు చేశారు. ఇక్కడ మరో కీలకాంశం ఏంటంటే 1992 నుంచి మల్కాజిగిరి ప్రాంతంలో ఉంటున్న తనను సొంత పార్టీ నేతలే నాన్ లోకల్ అంటూ ప్రచారం చేయటం హాస్యాస్పదమని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేయటం కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి పార్టీకి హెచ్చరిక, అధిష్టానానికి సంకేతమా అన్నది అటుంచితే ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలోని అంతర్గత పోరును మరోసారి బహిర్గతం చేశాయి.